హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్. సో ఈ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ అనేది సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్కి కంటిన్యూషన్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఆ చాప్టర్ అన్నది క్లియర్గా అర్థం చేసుకున్నట్లయితే సో ఈ చాప్టర్ అన్నది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ వీడియోలో మనం సెల్ సైకిల్ సెల్ డివిజన్ యొక్క పీవైక్యూస్, మైండ్ మ్యాప్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే క్వశ్చన్లో ఫ్రీక్వెంట్లీ అడుగుతారో అవన్నీ క్లియర్ చేసుకుందాం. బట్ ఓన్లీ 10 minutesలో రివిజన్ అన్నది కంప్లీట్ చేసుకుందాం. సో ఈ ఛానల్లో మీకు కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్ ఈ 3 సబ్జెక్ట్స్ యొక్క రివిజన్ వీడియోస్, మైండ్ మ్యాప్స్ అన్నీ సేమ్ ఈ వీడియోస్లోనే అన్ని వీడియోస్ మేము అన్ని చాప్టర్స్ చేస్తున్నాం. సో మా ఛానల్ ప్లేలిస్ట్ని కూడా మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అన్ని చాప్టర్స్ అనేవి 10 minutes లోపు రివిజన్ అయ్యేటట్టు కవర్ చేస్తున్నాం. సో నీట్ 2025 స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అయ్యే వీడియో. సో దట్ మీకు రివిజన్ బట్టి స్కోర్ అన్నది బూస్ట్ చేసి 650+ మార్క్స్ అన్నది మీరు స్కోర్ చేసుకోగలరు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, జాయిన్ అవ్వండి. అక్కడ మేము పీవైక్యూస్ కానీ మైండ్ మ్యాప్స్ అండ్ క్వశ్చన్ బ్యాంక్స్ అన్నీ పోస్ట్ చేస్తున్నాం. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ అన్న చాప్టర్లో మనం చూసుకున్నట్లయితే లాస్ట్ 3 years అనాలిసిస్ చూస్తే 2023లో 5 క్వశ్చన్స్ వచ్చాయి, 2024లో 4 క్వశ్చన్స్ అండ్ 2025లో 4 to 5 క్వశ్చన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే నియర్లీ 20 మార్క్స్ అనేది మనకి ఓన్లీ ఈ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ నుంచి వస్తుంది. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ బయోలో. సో మీరు ఎన్సీఆర్టీలో ప్రతి ఒక్క లైన్ అనేది ఇది చదివినట్లయితే మీకు 20 మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి. మనం పీవైక్యూస్ చూసుకున్నట్లయితే లాస్ట్ 3-4 years నుంచి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు మీకు మైటోసిస్ అండ్ మియోసిస్లో కొన్ని ఫేసెస్ ఉంటాయి. సో ఆ ఫేసెస్లో ఆ ఈవెంట్స్ ఏమైతే అవుతాయో ఆర్డర్ వైజ్గా ఆ ఈవెంట్స్ని మేము స్టేట్మెంట్ వైజ్గా కూడా క్వశ్చన్స్ అడిగాడు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్క ఫేజ్ అంటే ప్రోఫేస్ 1కి, ప్రోఫేస్ 2కి ఆర్ మెటాఫేస్ 1కి, మెటాఫేస్ 2కి అలా ప్రతి ఒక్క ఫేజ్కి ఒక క్యారెక్టర్ అన్నది ఉంటుంది, ఒక స్పెషల్ క్యారెక్టర్. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆ స్పెషల్ ఈవెంట్ ఏంటో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేజెస్ ఆఫ్ మియోసిస్. సో మియోసిస్ స్టేజెస్ అన్ని మీరు బాగా అర్థం చేసుకున్నట్లయితే క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం సాల్వ్ అవుతాయి. సో ఫస్ట్ మనం చూసినట్లయితే సెల్స్. సో మనకు సెల్స్ అన్నవి ఖచ్చితంగా ప్రతి ఒక్క సెల్ అనేది డివైడ్ అవ్వాలని లేదు. కొన్ని సెల్స్ డివైడ్ అవుతాయి, కొన్ని సెల్స్ డివైడ్ అవ్వవు. డివైడ్ అవ్వలేని సెల్స్ మైటోసిస్ చేస్తాయి. మైటోసిస్ అంటే యాబ్సెన్స్ ఆఫ్ మైటోసిస్. సో కొన్ని సెల్స్ డివిజన్ చేస్తాయి. సెల్స్ అన్నవి ఎందుకు డివిజన్స్ చేస్తాయని మీరు అడగచ్చు. ఇప్పుడు సైటోప్లాస్మిక్ గ్రోత్ అన్నది ఎక్కువైపోతుంటే ఒక సెల్లో సైటోప్లాజం పెరుగుతుంది, న్యూక్లియస్ సైజ్ పెరుగుతుంది. సో ఆ బ్యాలెన్స్ని చేయడానికి ఒక సెల్ అన్నది 2గా డివైడ్ అవుతుంది. 2గా డివైడ్ అయినప్పుడు ఇక్కడ సైటోప్లాజం అండ్ న్యూక్లియస్ రేషియో అన్నది బ్యాలెన్స్ అవుతుంది. సో ఈ బ్యాలెన్స్ అండ్ ఒక స్టెబిలిటీ రావడానికి ప్రతి ఒక్క సెల్ అన్నది డివైడ్ అవుతూ ఉంటుంది. సో సెల్స్ అన్నవి మనకి మోస్ట్లీ చూసుకుంటే 2 types ఆఫ్ డివిజన్స్ చూపిస్తాయి, మైటోసిస్ అండ్ మియోసిస్. సో ఇక్కడ మైటోసిస్ అండ్ మియోసిస్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం మళ్ళీ. సో మైటోసిస్ అండ్ మియోసిస్ గురించి మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. కానీ ఈ రెండిటికి కామన్గా ఉండేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ సైకిల్ అంటే ఏంటో చూద్దాం. అసలు సెల్ డివిజన్లో మనకి ఏ ఈవెంట్స్ అన్నవి జరుగుతూ ఉంటాయి. సో సెల్ సైకిల్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఇంటర్ఫేస్ అన్నది ఒకటి ఉంటుంది అండ్ సెల్ డివిజన్ ఫేస్ ఒకటి ఉంటుంది. సో ఇంటర్ఫేస్ అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ సెల్ ఈ పార్ట్ అంతా మనకి ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఈ పార్ట్ అంతా మనకి సెల్ డివిజన్ ఫేస్ వస్తుంది. సో ఈ పార్ట్ అంతా ఇంటర్ఫేస్ అంటాం. ఇంటర్ఫేస్ అంటే సెల్ డివైడ్ అయ్యే ముందు ఏదైతే ప్రిపరేషన్ అనేది సెల్ లోపల చేసుకుంటుందో దాన్ని మనం ఇంటర్ఫేస్ అంటాం. ఇంటర్ఫేస్ని ఇన్యాక్టివ్ ఫేస్ అని కూడా అంటారు, ఎందుకంటే అక్కడ సెల్ డివిజన్ గట్ట ఏం అవ్వదు కాబట్టి. సో ఆ ఇంటర్ఫేస్ అయిన తర్వాత సెల్ డివిజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ సెల్ డివిజన్లో కూడా మనం 2 typesగా చూసుకోవచ్చు, సైటోకైనసిస్, కార్యోకైనసిస్. సో ఇది ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరు ఇంటర్ఫేస్ చూసుకున్నట్లయితే ఇంటర్ఫేస్లో మనకి 3 steps అనేవి కనిపిస్తాయి. G1 స్టెప్, S1 అండ్ G2. సో G1, S1, G2కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది, ఒక్కొక్క క్యారెక్టర్. అంటే G1లో కొన్ని ఈవెంట్స్ అవుతాయి, Sలో కొన్ని ఈవెంట్స్ అవుతాయి, G2లో కొన్ని ఈవెంట్స్ అవుతాయి. G1లో ఓన్లీ సెల్ గ్రోత్ అన్నది అవుతుంది. సో సెల్ అనేది సైటోప్లాస్మిక్గా గ్రోత్ అవ్వచ్చు అండ్ డివిజన్కి అయ్యే ముందు ఏదైతే ప్రిపరేషన్ చేసుకుంటుందో అవి మ్యాక్సిమమ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది G1లోనే అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎస్ ఫేస్లో మనకి DNA రెప్లికేషన్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పీవైక్యూ.
చాలాసార్లు అడిగారు. ఏ ఫేజ్లో మనకి డిఎన్ఏ రెప్లికేషన్ కనిపిస్తుంది? ఎస్ ఫేజ్లో. అండ్ ప్రిపరేషన్ ఫర్ మైటోసిస్ ప్రతిదీ ఒక ప్రోటీన్ పార్ట్ కానీ ప్రోటీన్ సింథసిస్ కానీ ఏదైనా G2 ఫేజ్లో అవుతుంది. సేమ్ G1 ఫేజ్ లాగే G2 ఉంటుంది. కానీ ఆర్డర్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ G1 వస్తుంది, తర్వాత ఎస్, తర్వాత G2, తర్వాత కార్యోకైనసిస్ అనే ప్రాసెస్ అవుతుంది. అంటే న్యూక్లియస్ అన్నది డివైడ్ అవుతుంది, తర్వాత సైటోకైనసిస్ అంటే సైటోప్లాజం డివైడ్ అవుతుంది. ఎట్ లాస్ట్ సెల్ అన్నది 2గా డివైడ్ అయిపోయి 2 సెల్స్ అనేవి ఫామ్ అవుతుంది. ఈ ప్రాసెస్ అండ్ ఈ సైకిల్ అన్నది మైటోసిస్కి మియోసిస్కి కామన్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు కార్యోకైనసిస్లో మనకి 4 స్టెప్స్ అన్నవి మేజర్గా ఉంటాయి. ప్రోఫేస్, మెటాఫేస్, యానాఫేస్, టెలోఫేస్. అది మైటోసిస్ అయినా మియోసిస్ అయినా కార్యోకైనసిస్లో ఖచ్చితంగా 4 స్టెప్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంటర్ఫేస్ అంటే గ్రోత్ ఫేస్. సెల్ డివిజన్ అవ్వకముందు ఏదైతే గ్రోత్ అన్నది సెల్ చేస్తుందో దాన్ని ఇంటర్ఫేస్ అంటాం. సో ఇంటర్ఫేస్లో మనకి క్రొమాటిన్ మెటీరియల్ అన్నది ఇలా బౌండ్ అయిపోయి ఉంటుంది. సెంట్రోమియర్స్ అన్నవి సైటోప్లాజంలో ఉంటాయి. సో ఫస్ట్ ప్రోఫేస్లో మనకి మెల్లమెల్లగా స్పిండిల్ పోర్స్ అన్నవి కనిపిస్తే అవి ఆపోజిట్ డైరెక్షన్కి వెళ్తాయి. అండ్ లేట్ ప్రోఫేస్లో చూసుకున్నట్లయితే మనకి క్రొమాటిన్ మెటీరియల్ అనేది కండెన్స్ అవుతుంది. క్రోమోజోమ్స్ అన్నవి అన్నీ ఈక్వెటోరియల్ ప్లేట్లో ఉంటాయి, దాన్ని మెటాఫేస్ అంటాం. యానాఫేస్లో మనకు చూసుకున్నట్లయితే సెంట్రోమియర్కి అటాచ్ అయిన, ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఒక క్రోమోజోమ్కి ఒక సెంట్రోమియర్ ఉంటుంది. ఆ సెంట్రోమియర్ అన్నది స్పిండిల్ ఫైబర్స్ ఇచ్చి సెంట్రోజోమ్స్కి అటాచ్ అయింది. సో ఏం చేస్తుందంటే ఈ సెంట్రోజోమ్ అన్నది ఒక క్రొమాటిడ్ని పుల్ చేస్తుంది, ఇక్కడున్న సెంట్రోజోమ్ ఒక క్రొమాటిడ్ని పుల్ చేస్తుంది. ఆ ప్రాసెస్ యానాఫేస్లో మనం చూడొచ్చు. మనం లాస్ట్ ఫేజ్ చూసుకున్నట్లయితే 2 సెల్స్ అన్నవి డివైడ్ అయిపోయి వచ్చేస్తాయి. సో ప్రోఫేస్, మెటాఫేస్, యానాఫేస్, టెలోఫేస్, ఈ ప్రతి ఒక్క ఫేస్లో క్యారెక్టర్స్ అన్నవి ఏ ఈవెంట్స్ ఆర్డర్ వైజ్గా జరుగుతాయో మీరు ఎన్సీఆర్టీలో క్లియర్గా చదవండి. ఖచ్చితంగా ఇందులో నుంచి ఒక క్వశ్చన్ అన్నది వస్తుంది. ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే మైటోసిస్ గురించి మాట్లాడుకుందాం. G1, G2, S ఫేస్ అన్నవి ఇంటర్ఫేస్ కింద వస్తాయి. అంటే సెల్ ప్రిపరేషన్ ఫేస్. G1 అంటే సెల్ అనేది సైజ్గా ఇంక్రీజ్ అవుతుంది. S ఫేజ్ అంటే డిఎన్ఏ రెప్లికేషన్. G2 అంటే ఎండ్ ఆఫ్ రెప్లికేషన్ అండ్ బిగినింగ్ ఆఫ్ మైటోసిస్. అంటే ప్రోటీన్ సింథసిస్ కూడా అవుతుంది G2లో. అంటే మొత్తం ప్రిపరేషనే అవుతుంది, డివిజన్ అన్నది అక్కడ కనబడదు. కానీ ఇక్కడ సెల్ డివిజన్ అన్నది స్టార్ట్ అవుతుంది. సో సెల్ డివిజన్ స్టార్ట్ అయినప్పుడు మనకి కార్యోకైనసిస్ అనేది ఒకటి ఉంటుంది, సైటోకైనసిస్ ఒకటి ఉంటుంది. కార్యోకైనసిస్ మళ్ళీ 4 టైప్స్: ప్రోఫేస్, మెటాఫేస్, యానాఫేస్, టెలోఫేస్. తర్వాత సైటోప్లాజం అనేది డివైడ్ అయ్యి డాటర్ సెల్స్గా ఫామ్ అవుతుంది. ఇది మైటోసిస్కి మేము ఈజీగా ఎటువంటి రీకాంబినేషన్ నాడ్యూల్స్ ఉండవు. ఏదైనా ఒక క్రొమాటిడ్కి ఎక్స్చేంజ్ ఆఫ్ డిఎన్ఏ మెటీరియల్ గట్టా ఏమీ ఉండదు. జస్ట్ ఒక సెల్ అన్నది ఈజీగా 2 సెల్స్గా డివైడ్ అయిపోతుంది. జెనెటిక్ మెటీరియల్ అన్నది ఏది ఇవ్వదు. సో సేమ్ కాపీ ఆఫ్ ద డాటర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి: ప్రోఫేస్, మెటాఫేస్, యానాఫేస్, టెలోఫేస్. సో ఇక్కడ ఫేజెస్ ఆఫ్ మైటోసిస్ చూసుకోవచ్చు. మనం కార్యోకైనసిస్లో మనం చూసుకున్నట్టు 4 ఫేసెస్ ఉంటాయి. సో ఇక్కడ మీరు మ్యాట్ అని గుర్తుంచుకోండి. సో ప్రోఫేస్, మెటాఫేస్, యానాఫేస్, టెలోఫేస్. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఫేస్లో ఏ ఈవెంట్స్ అవుతాయో మాట్లాడుకుందాం. ప్రోఫేస్ అనేది లాంగెస్ట్ ఫేజ్ ఆఫ్ డివిజన్. ఇది చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం కార్యోకైనసిస్ అనేది ప్రోఫేస్లోనే అవుతుంది. సో కండెన్సేషన్ ఆఫ్ క్రోమోజోమ్ మెటీరియల్ కండెన్సేషన్ స్టార్ట్ అవుతుంది. న్యూక్లియర్ ఎన్విలాప్ అనేది డిసపియర్ అయిపోతుంది. సో మైక్రోట్యూబ్యూల్స్ అన్నవి ఫామ్ అవుతాయి. అండ్ ఇక్కడ మెటాఫేస్లో మనం చూసుకున్నట్లయితే మెయిన్లీ మెటాఫేజిక్ ప్లేట్లో అన్ని క్రోమోజోమ్స్ అన్నవి అలైన్మెంట్ అవుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ PYQ. ఈ స్పిండిల్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రోజోమ్ నుంచి వచ్చింది, అవి కైనెటోకోర్ అని ఇక్కడ ఒకటి ఉంటుంది, దానికి అటాచ్ అవుతాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ ఫేస్లో అటాచ్మెంట్ ఆఫ్ కైనెటోకోర్స్ ఆఫ్ అ క్రోమోజోమ్ టు ది స్పిండిల్ ఫైబర్స్ అని అడుగుతాడు. మెటాఫేస్. అండ్ ఇంకొక మెయిన్ క్యారెక్టర్ మనం ఇక్కడ మెటాఫేస్లో మనకి మార్ఫియాలజీ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేది క్లియర్గా మనం చూడొచ్చు. సో ఇన్ విచ్ ఫేజ్ యూ కెన్ సీ అ షేప్ అండ్ సైజ్ ఆఫ్ క్రోమోజోమ్స్ అని అడిగితే మెటాఫేస్ అని చెప్పాలి. సో యానాఫేస్లో మనం చూసుకున్నట్లయితే స్ప్లిట్టింగ్ ఆఫ్ సెంట్రోమియర్ కనిపిస్తుంది. సెంట్రోమియర్ అన్నది 2గా డివైడ్ అయిపోయి క్రొమాటిడ్స్, ఈ ఒక పెయిర్ క్రొమాటిడ్, ఇక్కడ ఒక పెయిర్ క్రొమాటిడ్ వచ్చింది. సో మూమెంట్ ఆఫ్ క్రొమాటిడ్స్ టువర్డ్స్ ది ఆపోజిట్ పోల్స్ అనేది మనం చూడొచ్చు. క్రొమాటిడ్స్ అనేవి సెపరేట్ అయిపోయి టెలోఫేస్కి వచ్చేసరికి క్రోమోజోమ్స్ అన్నవి కండెన్స్ అయిపోతాయి మళ్ళీ. సో ఇక్కడ మనం
క్లియర్గా విజిబుల్గా చూడొచ్చు, కానీ ఇక్కడ కండెన్స్ అయిపోయి ఒక న్యూక్లియాయిడ్లో ఫామ్ అవుతుంది. స్పిండిల్ ఫైబర్స్ అన్నవి కూడా డిసపియర్ అయిపోతాయి అండ్ న్యూక్లియర్ ఎన్విలాప్ అన్నది మళ్ళీ ఫామ్ అయిపోతుంది, మళ్ళీ కనిపిస్తుంది. అండ్ కొన్ని సెల్ ఆర్గనల్స్ ఏవైతే డిసపియర్ అయిపోయాయో అవి మళ్ళీ కనిపిస్తాయి. సో ఈ ప్రతి ఒక్క ఫేజ్కి ఒక్కొక్క ఈవెంట్ ఏవైతే అవుతాయో అవి గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. సో మనం మియోసిస్ గురించి మాట్లాడుకుంటే మియోసిస్ కూడా సేమ్ మైటోసిస్ లానే ఉంటుంది, కానీ 2 స్టెప్స్లో ఉంటుంది. మియోసిస్ 1, మియోసిస్ 2. సో ఇక్కడ మియోసిస్ 1 అన్నది కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సేమ్ ఇంటర్ఫేస్ అండ్ కార్యోకైనసిస్, సైటోకైనసిస్. ఇంటర్ఫేస్లో మనకి సెల్ గ్రోత్ అనేది ఉంటుంది. కార్యోకైనసిస్లో ఇక్కడ మనకి ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్ సేమ్ యాజ్ మైటోసిస్ ఉంటుంది. కానీ మియోసిస్ 1లో ప్రోఫేజ్లో మనకి 5 స్టేజెస్ అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లెప్టోటిన్, జైగోటిన్, ప్యాకిటిన్, డిప్లోటిన్, డయాకైనసిస్. ఈ ఆర్డర్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ ఒక్కొక్క ఫేజ్లో ఆ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మియోసిస్ 2 చూసుకున్నట్లయితే ఈ మియోసిస్ 2 అనేది సేమ్ యాజ్ మైటోసిస్ ప్రాసెస్ ఉంటుంది. మైటోసిస్ ఎలా అవుతుందో మియోసిస్ 2 కూడా సేమ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రోఫేజ్ 2, మెటాఫేజ్ 2, అనాఫేజ్ 2, టీలోఫేజ్ 2. సో ఇక్కడ మీరు ప్రోఫేజ్ 1లో ఉండే 5 ఈవెంట్స్లో సేమ్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఇచ్చాడు. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇందులో ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా 2025లో వస్తుంది. లెప్టోటిన్లో మనకి కాంపాక్షన్ ఆఫ్ క్రోమోజోమ్స్ కనిపిస్తుంది. జైగోటిన్లో మనకి ఇక్కడ చూడొచ్చు సినాప్టికల్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. సినాప్సిస్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ టు ఫామ్ బైవాలెంట్స్. సో ప్యాకిటీన్లో మనకి ఇక్కడ చూసుకోవచ్చు క్రాసింగ్ ఓవర్ కనిపిస్తుంది బిట్వీన్ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్యాకిటీన్ అనేది మనకి ఎక్కడ ఏ క్రోమోజోమ్స్లో కనిపిస్తుంది అంటే నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అవుతాయి. నాన్ సిస్టర్ ఇవి 2 హోమోలోగస్ క్రోమోజోమ్స్. సో ఇదొక సిస్టర్ కాబట్టి నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ దగ్గర క్రాసింగ్ ఓవర్ అనేది కనిపిస్తుంది. డిప్లోటిన్ దగ్గర మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎక్స్ షేప్డ్ చియాస్మా అనేది ఫామ్ అవుతుంది. డయాకైనసిస్లో టర్మలైజేషన్ అనేది ఫామ్ అవుతుంది కనిపిస్తుంది. సో ప్రతి ఒక్క ఫేజ్లో ఒక్కొక్క ఈవెంట్ క్యారెక్టర్స్ అన్నవి గుర్తుపెట్టుకోవాలి. ఇందులో నుంచి కూడా ఒక క్వశ్చన్ అనేది గ్యారంటీగా వస్తుంది. సో సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ మైండ్ మ్యాప్ మీరు చూసుకున్నట్లయితే 2 టైప్స్ ఆఫ్ డివిజన్స్ మనం చూస్తాం. మైటోసిస్ని మనం ఈక్వల్ డివిజన్ అంటాం. సో మియోసిస్ అనేది ఈక్వల్ డివిజన్ అవ్వదు. ఒక సెల్ అనేది 4 డాటర్ సెల్స్ని ఇస్తుంది మియోసిస్ అయితే. అదే మైటోసిస్ అనుకోండి 2 డాటర్ సెల్సే ఇస్తుంది. అండ్ 2 డాటర్ సెల్స్ కూడా సేమ్ ఇస్తుంది మైటోసిస్. కానీ మియోసిస్లో మనకి ఇక్కడ క్రాసింగ్ ఓవర్ కనబడింది. సో ఇక్కడ క్రాసింగ్ ఓవర్ కనబడింది కాబట్టి మదర్కి అండ్ డాటర్కి జెనెటిక్ మెటీరియల్ అన్నది డిఫర్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మియోసిస్లో. అందుకే మనకి వేరియబిలిటీ అన్నది కనిపిస్తుంది, ఎవల్యూషన్. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎం ఫేజ్ అంటే మైటోసిస్ ఫేజ్, డివిజన్ ఫేజ్ అనేది మనకు 2 టైప్స్గా చూసుకోవచ్చు సెల్లో. డివిజన్ ఫేజ్ అండ్ ఇంటర్ఫేజ్లో గ్రోత్ అవుతుంది. డివిజన్ ఫేజ్ మళ్ళీ 2 టైప్స్, కార్యోకైనసిస్ అండ్ సైటోకైనసిస్. కార్యోకైనసిస్లో న్యూక్లియస్ డివైడ్ అవుతుంది, సైటోకైనసిస్లో సైటోప్లాజం. ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్. సో ఇక్కడ మియోసిస్ 2 కూడా సేమ్ అవుతుంది, కానీ ఇక్కడ రిడక్షనల్ డివిజన్ అనేది కనిపిస్తుంది. సో ఈ డయాగ్రామ్స్ కూడా ఎన్సీఆర్టీలో ఇచ్చాడు. మేము టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఒక పీడిఎఫ్ అనేది పోస్ట్ చేస్తాను. ఎన్సీఆర్టీలో ఉన్న డయాగ్రామ్స్ అన్నీ ఆ పీడిఎఫ్లో ఉంటాయి. సో మా టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. మీ క్లాస్ టైం రివైజ్ చేసుకునేటప్పుడు మాక్ టెస్ట్ రాసే ముందు యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఫాలో అవ్వండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.